జగన్మోహన్ రెడ్డి గారు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్ని 24% కుదిస్తా ఆయన ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో వేరే వాళ్ళు పిటిషన్ వేస్తే దాన్ని కొట్టేయడం జరిగింది. 50% పెంచకూడదని రిజర్వేషన్లు అనేవి. మరి ఆయన ఏమో దాని మీద పోరాడకపోగా మరి బీసీలకి ఇట్లా చేయడం, దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటండి? నమస్తే అండి, నేను వైకుంఠరావు అండి. బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఓట్ బ్యాంక్తో గెలిచారు. ఆ రోజు మీ మాట తిప్పం మటన్ తిప్పమని చెప్పి బీసీకి న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామన్నారు. 34% 24 దింపేశారు. అసలు మేము ఆల్రెడీ 59 వరకు అడుగుతున్నాము, అయినా సరే 34 పోగా 24 దింపేశారు. అది కాకుండా మాకొచ్చే బీసీ సామాజిక వర్గం చెందే పథకాలు ఎన్ని అమ్మఒడికని పంపించి, అది పంపించి, ఇది పంపించి, పింఛన్లు తీసేసి, అవి తీసి చాలా అతలాకుతలం చేస్తున్నాడు. అది కాకుండా ఈ అమరావతి గురించి కూడా అక్కడ రైతులను కూడా ఆ సమస్య క్లియర్ చేయకుండా ఇక్కడిని మళ్ళీ ఇల్లు ఇస్తాం, అయ్యిస్తాం, ఇస్తామని చెప్పి ఈ బీసీ నాయకులందరినీ అక్కడ పంపించి అక్కడ మళ్ళీ గొడవలు పెట్టి అదొకటి క్లియర్ అవ్వక అది ఇది చాలా బీసీలని అన్యాయం చేస్తున్నాడు. దీన్ని తక్షణమే మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. బీసీకి న్యాయం చేస్తా, బీసీకి న్యాయం చేస్తానన్నాడు. 34% రిజర్వేషన్ని 24% దింపేశాడు. మాటను తప్ప మాట తప్ప అని చెప్పి డప్పులు కొట్టుకుని మరీ తిరిగారు. ఈరోజు అదే వచ్చే సంక్షేమ పథకాలన్నీ అమ్మఒడుకొని ఇంకొకటని దానికని దీనికని పంపిస్తున్నారు. కానీ బీసీకి మాత్రం ఏమాత్రం న్యాయం జరగట్లేదు. ఈ 9 నెలల పరిపాలనలో ఏ రోజు కూడా ఇది న్యాయం చేసాం, ఈ బీసీకి ఇది న్యాయం చేసాం అని చెప్పి చేసింది లేదు. జనాలందరూ గోలగోలగా ఉంది. బీసీ కార్యక్రమాలు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా కానీ దీనికి ఎమ్మటే న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం.